సర్కార్ కొలువులు ఏసేటోళ్లకు సర్కారు బుగ్గకార్లిస్తుంటది. గా బండ్లు ఎక్కడన్నా కుయ్ కుయ్ అని మోగినాయంటే ఓ పెద్ద అధికారి అటు దిక్కొస్తుండని అర్థం. అట్లని గా బండ్లు ఎవ్వలు పడితే ఆలు తీస్తాం, ఎట్లా పడితే అట్లా దోల్కపోతామంటే నడవదు. కానీ గా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మాత్రం ఏకంగా ఓ డిఎస్పీ భార్య ఆళ్ళ ఇంటాయన బుగ్గకారు బయటికి గొంచబోయింది. మరి కొంచెపోయి ఏం చేసింది, ఎందుకు మన పటాస్ వార్తలకు ఎక్కిందో చూద్దాం పాన్లి. ఇక గీడ కారు బానెట్ మీద కాళ్ళు బార్లా చాపి చేతిలో ఓ పూల చెండు పట్టుకొని మైసూరు మారాని లెవెల్లో బిల్డప్లు ఇచ్చుకుంటూ వస్తాంది చూడర్రే. గీమనే గా డిఎస్పీ భార్య. వీళ్ళ ఇంటి ఆయన జంజగిరి చాంపా జిల్లాకు డిఎస్పీ. అయితే ఇంటి ఆయనది పోలీసు నౌకరీలో పెద్ద కొలువు కాబట్టి సర్కారు వాళ్ళు బుగ్గ కారు ఇచ్చిండ్రు. ఆగో గా బుగ్గ కారును రోజు నువ్వే వేసుకపోతావా, నేను ఒక్కసారన్నా తీసుకుపోవద్దా అని చెప్పి పుట్టిన బర్త్డే నాడు దోస్తులను ఎమ్మటేసుకొని బయటికి వెళ్ళింది. జంగళ్లకు పోయి బండి డోర్లు కొలాంచి చిన్న కథలు కాదు, బానెట్ మీదకి ఎక్కి అమ్మగారు మారనోళ్ళే కూసుంటే కత్తిమ దోస్తులంతా డోర్లకు గబ్బిలాల తీర్ల యాలడబడ్డరు. ఇక గీమైతే డిక్కీలో కూసోని డింకు చకల ఆడుతాంది. అటెనక ఓ తాన బండి ఆపి నురగ డబ్బా అందుకొని అద్దం మీద 32 అని రాసింది. దాన్ని డ్రైవర్ వైపర్లతో దూడిపోయంగానే వెంటనే మళ్ళా 33 అని రాసింది. మరి అది సర్కారు బండి అనుకున్నదో లేకుంటే ఆ లవగారు పెట్టిన బండి అనుకున్నదో ఏం పాడో గాని బానెట్ మీద ఎక్కుడే కాకుండా అదేదో ఊరేగింపు తీసే బండి అన్నట్టు తెగ ఫీలింగ్ అయిపోయింది. సరే పుట్టినరోజు చేసుకుంటే మనకేం తిప్పలగాని సర్కారు అధికారిక బండిని సర్కారు పనుల కోసమే వాడాలి, అంతేగాని గిట్ల సొంత పనులకు వాడుడేందన్నట్టు అధికారుల మీద ఇటువంటి పుకార్లు బొచ్చెడున్నాయి. అవట్లా ఉండంగానే మళ్ళా ఇదోటి మోపు చేసిండ్రు. అంటే ఆయన పోలీసు కాబట్టి ఎవరేం చేయలేరు అనుకున్నదో ఎట్లనో మరి అక్క. కానీ పబ్లిక్ అయితే గట్టిగానే కోపానికి వస్తున్నారు. అయితే ఇంత అయినా కూడా డిఎస్పీ వాళ్ళ ఇంటి ఆమె మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదట ఉన్నతాధికారులు. దీంతో వీడియో సోషల్ మీడియాలో ఇంగింత గిర్రగిర్ర తిరుగుతాంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సర్కారు పోలీసు బండ్లు పుట్టినరోజులకు సుత వాడుకోవచ్చు, కావాలంటే చూడుర్రి అని సెటైర్లు ఎత్తున్నారు నెటిజన్లు. చూడాలి మరి ఇప్పటికన్నా యాక్షన్ తీసుకుంటారో లేదో.